వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 13 రోజులు గడిచింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ చిక్కుకున్న వారి జాడ తెలియాల్సి ఉంది. క్లూ అంటే ఒక క్లూ కూడా ఇంకా బయటకు దొరకలేదు. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క ఆర్మీకి సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడే ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడే ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది. దాంతోపాటు సింగరేణి, ఇలా చెప్పుకుంటూ పోతే 11 నుంచి దాదాపుగా 15 అంతకు మించనే చెప్పుకోవచ్చు. అంతమంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్లో కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నో అవాంతరాలను చూస్తోంది ఈ రెస్క్యూ ఆపరేషన్. మరీ ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధాన అవాంతరంగా కనిపిస్తోంది ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్. 1500 కాదు 1800 టన్నులుగా తెలుస్తోంది ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెయిట్. దాన్ని కట్ చేయడమే, దాన్ని డిస్మాంటిల్ చేయడమే ప్రధాన ఆటంకంగా కనిపిస్తోంది. అంతేకాదు, దానికి తోడు ప్రవాహంలో వస్తున్న నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి అంటే ఏ మూల నుంచి వస్తుందో, ఎలా వస్తుందో అర్థం కాక తల్ల పట్టుకుంటున్న సిచ్యువేషన్. ఎన్జీఆర్ఐ కావచ్చు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలా ప్రధాన సంస్థలు కూడా ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాలు పంచుకుంటున్నాయి. ఏం జరుగుతోంది, ఎలా వాళ్ళ జాడ కనుక్కోవడం, అనేక అంశాలు, అనేకమైన ప్రశ్నలు. దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్పెషల్ సిఎస్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళతో పాటు మంత్రులు కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు, సమీక్షించారు. ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఎలా రెస్క్యూ ఆపరేషన్ జరగాలి, దాంతోపాటు ఇక్కడ ఎదురవుతున్న ఆటంకాలేంటి, ఆటంకాలని ఎలా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి, వీటి మీద సమీక్షించారు. రోజుకి రోజు ప్రతిరోజు సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆటంకం లేకుండా రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించాలి అనేది ప్రధాన లక్ష్యంగా వెళుతున్నప్పటికీ అవరోధాలు కూడా అదే స్థాయిలో ఇక్కడ ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా నీటి ప్రవాహం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. దాంతోపాటు టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టింగ్ చేస్తున్న సిచ్యువేషన్కి సంబంధించి కూడా వీటన్నిటికీ ఆదుకోవాల్సిన ఆ టన్నెల్ బెల్ట్, కన్వేయర్ బెల్టే ఇప్పుడు ప్రధాన ఇబ్బందికరంగా మారింది. ప్రారంభమైంది, ఆగిపోయింది. ఇలా ఎక్కడ చూసినా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ అవరోధాలన్నీ దాటుకుంటూ ఎప్పుడు ముందుకు వెళ్ళడం? దీంట్లో చిన్న ఆశగా కనిపించింది జీపీఆర్, అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. ఆ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ అంతా ఇంత వార్తల్లో నిలవలేదు. మరి ముఖ్యంగా ఒక 4 లొకేషన్స్ని గుర్తించింది, 8 లొకేషన్స్ని గుర్తించింది. అక్కడే వాళ్ళ జాడ ఉంటుందంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ తవ్వకాలు జరిపిన తర్వాత లేదు, ఇంకా 2 లొకేషన్స్లో తెలియాల్సి ఉంది, 2 లొకేషన్స్లో మాత్రం మెటల్స్ బయటపడ్డాయన్న తర్వాత ఒక్కసారిగా అందరూ నీరు గారిపోయారు, నిరుత్సాహానికి లోనయ్యారు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యావత్ దేశం, యావత్ భారతదేశం చూపు అటువైపు. అదుగో ఇది ఈ టన్నెల్కి సంబంధించి ఈ సుమారు 14 కిలోమీటర్ల టన్నెల్ చుట్టూ యావత్ భారతదేశం చూస్తోంది. లోపలికి వెళ్తుంది ప్రాణవాయువు. కానీ ఆ 8 మందికి ప్రాణాలు ఉన్నాయా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీ మనసులో ఉంది, నా మనసులో ఉంది, నా మనసులో ఉంది, మీ మనసులో ఉంది. ఈ భావం వచ్చేలా ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉండుంటుందనేది. కానీ ఆ కుటుంబాలు ఆందోళన, ఆవేదన చెందుతున్నాయి. ఎక్కడైనా అద్భుతం జరగకపోతుందా, మిరాకిల్ జరగకపోతుందా అనే ఒక ఆశతో, ఒక ఆతృతతో ఎదురు చూస్తున్నాయి ఆ 8 మంది కుటుంబాలు. వాళ్ళ ఆశలు సజీవంగా నిలుస్తాయా? ఒకవేళ విగత జీవిగా మారిన తర్వాత ఆ మృతదేహాలు బయటకు వస్తాయా? ఈ టన్నెల్ వైపే ఆ 8 కుటుంబాల చూపే కాదు, 150 కోట్ల జనాభా భారతదేశం ఈరోజు అటువైపు చూస్తోంది. జాగిలాలు వెళ్తున్నాయి, జాడను పసిగట్టలేకపోతున్నాయి. కేరళ నుంచి కూడా వచ్చాయి. ఏం జరగబోతోంది? భారతదేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. 13 రోజులు గడిచాయి. 40 రోజులు గడిచిన సందర్భంలో కూడా బతికిన ప్రాణాలను చూసాం. అటువంటి మిరాకిల్, అటువంటి అద్భుతం ఏదైనా ఇక్కడ జరగబోతోందా? లేకపోతే కనీసం వాళ్ళ జాడనైనా
ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రెస్క్యూ బృందం కావచ్చు ఆ కుటుంబాలకు అందించగలదా? ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ సినారియోస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అందరికందరూ ఇక్కడ అదే ఆశతో, అదే ఉత్కంఠతో దానికే నిబద్ధులై, కంకణబద్ధులై పనిచేస్తున్నారు ఒక్కొక్కరు కూడా. ఇది మెడికల్ క్యాంప్, డిఫెన్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. అలాగే ఆర్మీ క్యాంప్ని మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇటువైపు నా వెనకాల ఉంది ఎన్డీఆర్ఎఫ్, అక్కడ అటువైపు ఉంది ఎస్డీఆర్ఎఫ్. ఇలా అన్ని బృందాలు కూడా ఇక్కడే టెంట్ వేసుకొని, ఇక్కడే బాగా వేసుకొని ఆ రెస్క్యూ బృందంలో పాల్పంచుకుంటున్నాయి. 13 రోజులు గడిచాయి. ఇంకెన్ని రోజులు అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సందర్భం. ఈ టన్నెల్ నుంచి ఏమైనా అద్భుతం జరగబోతోందా అనే ఒక చిన్న ఆశతో యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. బహుశా అదే జరిగితే బహుశా భారతదేశం ఒక్కసారిగా చిన్న ఆనందానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ఆనందాన్ని ఈ ప్రాణవాయువుని తీసుకువెళ్తున్న ఆ టన్నెల్, ఇన్ఫ్యాక్ట్ ఆ టన్నెల్లో వెళ్తున్న ప్రాణవాయువు నిజంగా ప్రాణం పోసి ఉంటుందా, లేకపోతే ఆ 8 మందిని విగత జీవులుగా, కనీసం విగత జీవులుగా వాళ్ళ జాడ కనుక్కొని ఆ మృతదేహాలనైనా చూడగలమా? ఆ కుటుంబాలకి చివరి చూపునైనా అందించగలమా? చూద్దాం. రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అవ్వాలని, వాళ్ళ జాడ తెలియాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, ఆర్టీవీ, SLBC ఘటనా ప్రదేశం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.